హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే చాలా స్పెషల్ వీడియో అన్నమాట. మా ఇంట్లో అయితే సర్ప్రైజ్ల కన్నా షాకింగ్లు ఎక్కువ ఉంటాయి. మా వారు తీసుకొచ్చిన బాక్స్ ఇది. ఇందులో ఏముందో నేనైతే రకరకాలుగా గెస్ చేశాను, కానీ జాగ్రత్తగా ఓపెన్ చేయమని చెప్పారు. అంటే గ్లాస్ ఐటమ్ ఉంటుందని నేను అనుకున్నాను, కానీ గ్లాస్ వస్తువులు అయితే ఇంట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. అదైతే కాదని అనిపిస్తుంది. మా వారు ఏం తెచ్చినా సరే అది సర్ప్రైజ్ కన్నా షాకింగ్గా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే గాజులైనా ఏమైనా సైజులు మారిపోతూ ఉంటాయి అన్నమాట, అవి సరిపోవు. అందుకని ఆయన తెచ్చే ప్రయత్నం చేయరు. కానీ ఈ బాక్స్ ఏంటో చూడాలి. ఇంకా నేనైతే జాగ్రత్తగా విప్పుతున్నాను. తాళ్ళు కూడా డిఫరెంట్గానే కట్టారు. వ్యాపారస్తులు బాగా కడతారు ఈ టైప్లో. ఇది ఓపెన్ చేస్తున్నాను. నాకైతే ఎందుకో టెన్షన్గానే ఉంది. జాగ్రత్తగా విప్పు అని చెప్పారు. ఇంకైనా మంచం మీద పెట్టి మరీ విప్పుతున్నాను. మొత్తానికి తాళ్ళు అయితే ఓపెన్ చేయడం జరిగింది. ముళ్ళు కూడా గట్టిగానే వేశారు. ఇలాంటి సర్ప్రైజ్లు కానీ షాకింగ్ కానీ మీకు ఉన్నాయా? కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే సర్ప్రైజ్లు చాలా తక్కువ. మొత్తానికి బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాము. వావ్, ఇవి చూస్తున్నారు కదా, మట్టి పాత్రలు అన్నమాట. మేము చాలాసార్లు మట్టి పాత్రలు అడిగి వచ్చేయడం జరిగింది. చాలా కాస్ట్ చెప్తున్నారు మాకు రాజమండ్రిలో అయితే. అవి తీరా అంత రేటు పెట్టి కొన్న తర్వాత 2 సార్లైనా మనం సాటిస్ఫాక్షన్గా వండుతామా లేదనేది నాకైతే డౌట్ వచ్చి ఎప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చేస్తున్నాను. ఎందుకంటే సరిగ్గా క్యారీ చేయకపోతే వెంటనే పగిలిపోతాయి. అంతంత కాస్ట్ పెట్టి కొనడం ఎందుకులే అని వచ్చేస్తున్నాను ప్రతిసారి. ఇంకా అలా నేను రావడం వల్ల ఆయనే తీసుకొచ్చారనమాట. ఇవి చూస్తే బిర్యానీ పాట్లాగా ఒకటి ఉంది. నేను ఒకసారి మా వారి దగ్గరికి వెళ్ళి వీటి కాస్ట్ ఏంటో తెలుసుకొని మరలా వచ్చి మీతో మాట్లాడతాను. ఇది చూస్తున్నారు కదా, రేట్లు అయితే తెలుసుకున్నాను. ఈ పాట్ చూస్తున్నారు కదా, ఈ పాట్ అయితే పెరుగు తోడు పెట్టాలట. మా వారికి కుండ పెరుగు అంటే చాలా ఇష్టం. డైలీ ఖచ్చితంగా కొంచెమైనా సరే పెరుగన్నం తినడం అలవాటు అనమాట. అందుకని కుండలో పెరుగు తోడు పెట్టడం కోసం ఈ పాట్ కాస్ట్ అయితే 30 రూపీస్, 30 రూపాయలు. ఇవి కుండ బిర్యానీ చేస్తారు కదా, ఆ టైప్లో పార్ట్స్ అనమాట. ఆ టైప్ కాదు, అవే పార్ట్స్. మనం కొనాలంటే కనుక మనకి 30 రూపాయలకి ఇస్తారు. ఆల్రెడీ ఇంట్లో 2 ఉన్నాయి కుండ బిర్యానీ తెచ్చుకున్నప్పుడు పార్ట్స్. అవి కూడా మీకు చూపిస్తాను. ఇది చూస్తున్నారు కదా, చేపల కూర వండుకునే పాత్ర. నా చేయి కన్నా ఇంకా చాలా వెడల్పుగా ఉంది, చాలా పెద్దది కూడా. ఇందులో వండాలంటే ఖచ్చితంగా మా పుట్టింటి వాళ్ళైనా అత్తింటి వాళ్ళైనా రావాలి. అంత చేపల కూర వండాలంటే నలుగురికి ముగ్గురికి అనేది ఈ పాత్రలో అయితే అసలు కనబడదు, అంత పెద్దగా ఉంది. ఈ బాక్స్ ఎంత వెడల్పుగా ఉందో, ఈ అట్టపెట్టి ఎంత వెడల్పుగా ఉందో అంత వెడల్పు ఉంది ఈ పాత్ర అనేది. మగవాళ్ళు కొంటే ఇలాగే కొంటారు. నేను దీనికన్నా చిన్న పాత్ర అడగడం జరిగింది. అదైతే 250, ఇది 350 అనమాట, విత్ లిడ్. వెయిట్ అయితే చాలా తక్కువగా ఉంది. షేపు సైజ్ అయితే చాలా పెద్దదిగా ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఇది పక్క పాత్రకి మూత అనుకుంటాను. సేమ్ అలాంటిదే రెడ్ది కూడా ఉంది, అంటే ఫ్రైకి అనమాట. ఒకటి మూతకి ఒకటి ఫ్రైకి అనుకుంటాను. మూతలాగా యూజ్ చేసుకోవచ్చు, ఫ్రైయింగ్ ప్యాన్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మా వారైతే నాన్ వెజ్ ఇంట్లో ఉన్నప్పుడు వండకపోయినా సరే నా కోసం కొంచెం ఫ్రై చేయి అంటూ ఉంటారు. అలాంటి ఉద్దేశంతో ఇవి కొన్నారేమో. నెక్స్ట్ వచ్చి ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో ఉన్న ఈ పాత్రలు ఒక్కొక్కటి 50 రూపాయలు పడింది. ఏ కలర్ అయినా ఒకటే రేటు. బ్లాక్ అది బరువుగా ఉంది, ఎర్రగా ఉన్నది కొంచెం వెయిట్ తక్కువగా ఉంది. మూతలాగా పనికొస్తుంది, అలాగే ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. బ్లాక్గా ఉన్న ఈ పాత్ర చూస్తుంటే మా అమ్మగారు అయితే రసం పెడతారు, పప్పు కూరలన్నీ ఇలాంటి పాత్రలోనే వండుతారు, మట్టి పాత్రలోనే. సేమ్ కలర్ సేమ్ సైజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఆవిడ చాలా రెగ్యులర్గా వండుతూ ఉంటారు. ఈ నల్లగా ఉన్న పాత్ర ఖరీదైతే 100 రూపాయలు. 100 రూపాయలు అయినా సరే చాలా ఎక్కువే, కానీ ఈ రోజుల్లో ఇంకా అంతే, తప్పదు. ఇంకా ఈ పాత్ర ఖరీదు 100 రూపాయలు. చాలా సంవత్సరాలు కూడా అయింది అమ్మ దగ్గర పాత్రలు కొని. చాలా జాగ్రత్తగా వాడుతూ ఉంటారు. నాకైతే నిజంగా భయంగానే ఉంది. ఇవి రెగ్యులర్గా వాడలేము, హ్యాండిల్ చేయలేము. ఇది లిడ్ అనమాట. ఫస్ట్ పాత్ర చూసాం కదా, దానికి లిడ్ చాలా వెయిట్ ఉంది.
ఆ పాత్ర ఎంత లైట్ వెయిట్గా ఉందో ఈ లిడ్ అనేది చాలా వెయిట్గా ఉంది. మన బాక్స్ అయితే ఖాళీ అయిపోయింది. మొత్తానికి రివీల్ చేశాను ఈ బాక్స్ ఏంటనేది. నేను కూడా ఏం తెచ్చారు అనుకుంటూ ఉన్నాను. నాకు వీటన్నిటిలో ఆ బ్లాక్ పాత్ర అయితే సూట్ అవుతుంది. ఇద్దరమే ఉంటున్నాం కాబట్టి ఏం వండుకున్నా బ్లాక్ పాత్ర ఒకటి, ఫ్రైయింగ్ ప్యాన్స్లా ఉన్నాయి కదా, అవి సరిపోతాయి అనిపిస్తుంది. ఇదైతే మూలనే ఉంటుంది. నేను ఇప్పుడు మా ఇంట్లో ఉన్న బిర్యానీ కుండలు కూడా తీసుకొస్తాను. ఇవి చూస్తున్నారు కదా, 2 బిర్యానీ కుండలు అన్నమాట. బిర్యానీ తెచ్చుకున్నప్పుడువి జాగ్రత్తగా దాచి ఉంచాను, కానీ దేనికి యూజ్ చేయలేదు. రకరకాల ఐడియాలు వస్తూ ఉంటాయి కదా మనకి, దానివల్ల దేనికి యూజ్ చేయకుండా అలా మూలన పెట్టి ఉంచాను అనమాట. అప్పుడప్పుడు డస్ట్ కడిగి మళ్ళీ బోర్లించి పెట్టడమే. వాడాలంటే కొంచెం భయం, ఎక్కడ పగిలిపోతాయో అని. పగలకుండా ఉండాలంటే వాడకుండా ఉండడమే బెస్ట్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీకు ఇలాంటి అనుభవం ఎదురైతే కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ పాత్రలు జాగ్రత్తగా విరిగిపోకుండా ఎలా యూజ్ చేయాలో నాకు మీ కామెంట్ ద్వారా కూడా తెలియచేయచ్చు. మీరు ఇప్పటి వరకు మట్టి పాత్రలో వండారా? మీకు ఏ పాత్రలో వండితే కంఫర్టబుల్లో కామెంట్ ద్వారా తెలియచేయండి. మరి మీకు ఈ వీడియో చూస్తే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే సర్ప్రైజ్ కన్నా షాకే ఇచ్చారు మా వారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.